నమస్తే అందరికీ. ఆసనములకు ఉపయోగపడు నియమములు బై శ్రీ రామ్దేవ్ గారు, స్వామి రామ్దేవ్ గారు. చూద్దాం. ఒకటి, సమయం, టైం. ఆసనములను ప్రాతః సాయంకాలం 2 సమయములందును వేసుకొనవచ్చును. ఒకవేళ 2 సమయములందు వేయలేకపోయినచో ఉషకాల సమయము ఉత్తమముగా నుండగలదు. ప్రాతకాలమున మనస్సు ప్రశాంతంగా నుండును. ప్రాతకాలమున శౌచము మున్నగు కార్యముల నుండి నివృత్తులై పరగడుపున మరియు పగటి భోజనము తర్వాత సుమారు 5-6 గంటల తర్వాత సాయంకాలమున ఆసనములను వేసుకొనవచ్చును. ఆసనములను వేయుటకు పూర్వము శౌచము మున్నగు వాని నుండి విముక్తులై ఉండవలను. ఒకవేళ మలబద్ధకం ఉండినచో ప్రాతకాలమున రాగి లేక వెండి పాత్ర యందుంచబడిన నీటిని త్రాగవలను. ఆ తర్వాత కొంత భ్రమణమనర్చవలను. దీనివల్ల పొట్ట శుద్ధమగును. మలబద్ధకం అధికము నుండినచో త్రిఫాల మున్నగు చూర్ణములను నిద్రించు సమయంలో వేడి నీటితో కలిపి త్రాగవలను. దిస్ ఇస్ నెంబర్ 1. నెంబర్ 2, స్థానం, ప్లేస్. స్వచ్ఛము, శాంతము మరియు ఏకాంత స్థానము ఆసనం కొరకు ఉత్తమముగా నుండును. ఒకవేళ వృక్షముల పచ్చదనము సమీపమున తోటలు, చెరువు, నదుల తీరములు నినచో సర్వోత్తముగా నుండగలదు. బహిరంగ వాతావరణం మరియు వృక్షముల సమీపమున ప్రాణవాయువు పుష్కలముగా నుండును. అది ఆరోగ్యం మనకెంతయో ఉత్తమంగా ఉండును. ఒకవేళ ఇంటి అందే ఆసన ప్రాణాయామములను నడుచుచుండిన నేతి దీపము లేక గొగ్గిలము మున్నగు వారిని వెలిగించి ఆ స్థలమును సుగంధితమునర్చుకొనవలెను. రెండవది, థర్డ్ పాయింట్, వేషభూషణములు అంటే డ్రెస్సింగ్. ఆసనములను వేయినప్పుడు శరీరముపై వస్త్రములు తక్కువ మరియు సౌకర్యముగా నుండవలను. పురుషులు పొట్టిలావు నిక్కరు మరియు బనియన్ను ఉపయోగించవచ్చును. మహిళలు సల్వార్, బ్లౌజులు మున్నగు వారిని ధరించి ఆసనములు మరియు ప్రాణాయామములను అభ్యసించవలను. 4th పాయింట్, ఆసనముల పరిమితి, టైం లిమిట్. భూమిపై పరుచుకొనుటకు మెత్తని జంపు కాన లేక గొంగల్ని ఉపయోగించుకొనవలను. ఉత్త నేలపై చేయవలదు. తన సామర్థ్యమును అనుసరించి వ్యాయామము నడచవలను. ఆసనముల పూర్ణ అభ్యాసము 1 గంటలో, మధ్యమ అభ్యాసం 30 నిమిషములు మరియు సంక్షిప్త అభ్యాసం 15 నిమిషములలో యగును. ప్రతి వ్యక్తి అరగంట సేపు యోగాసనములు నడచవలను. నెక్స్ట్, ఆయువు, వయస్సు. మనసును ఏకాగ్రముగా నుంచి ప్రసన్నత మరియు ఉత్సాహముతో కూడా తమ ఆయువు, వయస్సు మరియు ఓపిక విషయంలో సంపూర్ణ ధ్యానము నుంచుచు శక్తిని అనుసరించి అభ్యాసము నడచవలను. అప్పుడే వారు యోగముతో వాస్తవిక లాభము నొందగలుగుదురు. వృద్ధులు, దుర్బలురగు వ్యక్తులు ఆసనములు మరియు ప్రాణాయామములను అల్పమాత్రలో చేయవలను. 10 సంవత్సరముల కన్నా అధిక వయస్సు గల బాలబాలికలు యౌగిక అభ్యాసములన్నింటినీ చేసుకొనవచ్చును. గర్భవతులకు మహిళలు కఠినమగు ఆసనములను వేయవలదు. వారు కేవలము మెల్లమెల్లగా దీర్ఘశ్వాసను, ప్రణవనాదము మరియు గాయత్రి మున్నగు పవిత్ర మంత్రముల ద్వారా ధ్యానము నడచవలదు. అది. నెక్స్ట్, పరిస్థితులు మరియు జాగ్రత్తలు. అన్ని పరిస్థితులందును ఆసనములు మరియు ప్రాణాయామములు నడచుకొనవచ్చును. ఈ క్రియ వల్ల ఆరోగ్యవంతుల ఆరోగ్యము భద్రముగా ఉండగలదు. వారు రోగిష్ఠులు కాకుండా ఉందరు మరియు రోగులు ఆరోగ్యవంతులు అవుదురు. అయినను కొన్ని ఆసనములను వ్యాధిగ్రస్తులు చేయవలదు. చెవుల నుండి చీము మున్నగునవి కారుచుండువారు, కన్నులు ఎరుపుగా నుండువారు, స్నాయువులు మరియు హృదయము దుర్బలముగా నుండువారు శీర్షాసనములను వేయవలదు. హృదయ దౌర్బల్యము గలవారు అధిక కఠిన ఆసనములు అనగా శలభాసనము, ధనురాసనములను మున్నగునవి చేయవలదు. అండవృద్ధి గలవారు కూడా అట్టి ఆసనములను వేయవలదు.
నాభి క్రింది భాగమున అధిక ఒత్తిడి పడునట్టివి హై బీపీ రోగులు శిరస్సు ద్వారా చేయబడు శీర్షాసనము మున్నగునవి చేయకూడదు. మహిళలు ఋతుకాలములో 4-5 దినములు ఆసనముల అభ్యాసము నడచవలదు. నడుము మరియు మెడయందు నొప్పి ఉండువారు ముందుకు వంగునట్టి ఆసనములో వేయవలదు. తగ్గిన తర్వాత వేయచ్చు. 7. భోజనము. ఆసనముల తర్వాత దాదాపు అరగంట గడిపి భోజనం అనర్చవలను. భోజనములో సాత్విక పదార్థములు ఉండవలను. వేపుళ్ళు మున్నగునవి గరిష్ట పదార్థముల సేవనము వల్ల జఠరము వికృతి చెందును. ఆసనములు ముగిసిన తర్వాత తేనీరు అంటే ఛాయ త్రాగవలదు. ఒక్కసారి ఛాయ త్రాగినందున కాలేయము మున్నగువాని వంటి కోమల గ్రంథులలో దాదాపు 50 సూక్ష్మనాళములు నిష్క్రియావంతమైపోవును. ఛాయ వల్ల ఎంత హాని కలగగలదో ఇప్పుడు మీరు స్వయముగా అంచనా వేయగలుగుదురు. ఇది శరీరం యొక్క భయంకర శత్రువు అయి ఉన్నది. శరీరము వంటి పవిత్ర మందిరమును వికృత మనర్చివేయును. దీని యందు ఒక విధమైన మత్తు కూడా కలదు. దీనివల్ల వ్యక్తి దానికి అలవాటు పడి వదలకుండును. జఠరాగ్ని మంద మనర్చుట మరియు ఆమ్ల పిత్తము, గ్యాసు, అజీర్ణము, మలబద్ధకము మున్నగు రోగములు ఉత్పన్న మనర్చుట యందు తేనీటికి అన్నిటికన్నా అధిక సహకారం ఉండును. యకృత్తు కాలేయమును వికృత మనర్చుట యందును ఛాయ మరియు అలోపతి ఔషధములు రెండింటికి మహత్వపూర్ణము భూమిక కలదు. 8. శ్వాస ప్రశ్వాసల నియమములు. ఆసనములు వేయినప్పుడు సామాన్య నియమేమనగా ముందర వైపునకు శ్వాసను బయటికి వదులుచుందురు మరియు వెనక వైపుకు వంగునప్పుడు శ్వాసను నింపుకొని ఉంచుకొందురు. శ్వాసను నాసిక ద్వారానే నింపుకొనుట మరియు వదులుట ఉండవలను. నోటి నుండి కాదు. ఏలన నాసిక నుండి తీసుకొనబడు శ్వాస వడగట్టి శుద్ధపరచబడి లోపలికి వెలుచుండను. 9. దృష్టి. కన్నులు మూసుకొని యోగాసనములను నడచడం వల్ల మనసు యొక్క ఏకాగ్రత వృద్ధి అగును. దానివల్ల మానసిక బిగువు మరియు చంచలత్వము తొలగిపోవును. సామాన్యంగా ఆసనములు మరియు ప్రాణాయామములు కన్నులను తెరిచియును చేయవచ్చును. 10. శ్రమ. కొన్ని ఆసనములను ఒక పార్శ్వమునకు చేయవలసి ఉండును. ఒకవేళ ఏదైనా ఆసనమును కుడివైపున చేయవలసినచో దానిని ఎడమ ప్రక్కకు కూడా చేయవలను. ఇందుకు వ్యతిరేకంగా ఆసనముల ఒక క్రమము నేర్పరచి కొనవలను. ఆచరించుచున్న ప్రతి ఆసనముచే దానికి విపరీత దిశయందు మాంసకండరములు మరియు సందులకు కూడా వ్యాయామము జరుగుతుండవలను. ఉదాహరణమునకు సర్వాంగాసనము తర్వాత మత్స్యాసనము, మండూకాసనముల తర్వాత ఉష్ట్రాసనము నడచవలను. నూతనాభ్యాసి మొదట 2 నుండి 4 వరకు మాంస కండరములు మరియు సందులలో నొప్పుల బాధ అనుభూతి పొందగలడు. అయినను అభ్యాసము మానవలదు. బాధ స్వయముగానే శాంతించగలదు. పరుండి చేయబడు ఆసనముల ఎదప లేచినప్పుడు ఎడమ పక్కకు పొరలి తిన్నగా వంగుచు లేవవలను. అభ్యాసం తర్వాత శవాసనమును 8 నుంచి 10 నిమిషములు ఆవశ్యంగా కంపల్సరీ చేయవలను. ఏలన అంగ ప్రత్యంగములు శిథిలము కావలను. 11. విశ్రాంతి. ఆసనములను వేయినప్పుడు అలసట అనిపించినచో కొంత తడవు శవాసనము లేదా మకరాసనములో విశ్రమించవలను. అలసిపోయినప్పుడు మధ్య యందు కూడా విశ్రాంతి పొందవచ్చును. 12. గురూపదిష్ట మార్గేణ యోగమేవ సమభ్యసేత్. యోగసిద్ధి గురు కృప మరియు గురువు ఉపదేశించు మార్గముననే కలగగలదు. కావుననే యోగాసనములు, ప్రాణాయామములు మరియు ధ్యానమును వారిని అభ్యాస సమయములో గురువు సాన్నిధ్యముననే చేయవలయును. 13. యమ నియమములు. యోగాభ్యాసము నొనర్చువారు యమ నియమములు పాలనము కూడా పూర్తి శక్తితో చేయవలను. యమ నియమముల పాలన లేకుండా ఏ వ్యక్తియును యోగి కాజాలడు. 14. శరీర ఉష్ణోగ్రత. శరీరంలో అధికోష్ణోగ్రత జ్వరము కలిగిన స్థితిలో యోగాసనములు నొనర్చడం వల్ల వేడి పెరిగిపోయినప్పుడు చంద్రస్వరము అనగా ఎడమ నాసికము నుండి శ్వాసను లోపలికి పీల్చుకొని పూరకమనర్చి సూర్య స్వరము అనగా
కుడి నాసికముతో రేచకము శ్వాసను బయటికి పంపుట చేయు విధిని మాటి మాటికి చేయుచు ఉష్ణోగ్రతను సామాన్య స్థితికి తేవలను. పొట్టను శుభ్రపరచుట. 15. పొట్ట శుభ్రము కాకుండానచో మలబద్ధకము అజీర్ణత యుండినచో ప్రారంభమున కొన్ని దినములు సౌమ్య రేచక కరక లేక త్రిపాలాది చూర్ణమును రాత్రి పడుకొని సమయమున తీసుకొనవలను. పొట్ట శుభ్రముగా ఉండకుండినచో కన్నులు ముఖము శిరస్సులో వికారము మరియు స్నాయు మండలము బలహీనమగు అవకాశం ఉండదు. కావున పొట్ట శుభ్రముగా ఉంచవలను. మలబద్ధకము లేకుండుట అజీర్ణముగా ఉండుట రాత్రివేళ శీఘ్రముగా నిద్రించి వేకువజామున లేచి వ్యాయామం యోగము ఉన్న వారిని చేసుకొనుట ఉచితమగు ఆహార విహారములు అత్యంతావశ్యకములను. నెక్స్ట్ 16. ఎముకలు విరిగిన వారు కఠినమగు ఆసనములను అభ్యాసములను చేయవలదు. లేనిచో అదే స్థానంలో మరల ఎముక విరిగిపోగల అవకాశం ఉండును. 17. చెమట వచ్చుచుండినచో అభ్యాస కాలంలో చెమట వచ్చుచున్నప్పుడు తుండుగుడ్డతో తుడుచుకొనవలను. ఇందువల్ల చురుకుదనము కలుగును. చర్మము ఆరోగ్యవంతముగా నుండును. రోగాణువులు చర్మ మార్గమును శరీరం నందు ప్రవేశం కాకుండాను. యోగాభ్యాసములను సాధ్యమైనంత వరకు స్నానము ఉన్న వారి నుండి నివృత్తి అయిన పిదప చేయవలను. స్నానమునకు 15-20 నిమిషముల తర్వాత కూడా శరీరం యొక్క ఉష్ణోగ్రత సామాన్యముగా అయినప్పుడు స్నానం అనర్చవచ్చును. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ everyone. Me Jay Prakash, yoga instructor.